తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ సోషల్ స్పాట్లైట్ విత్ కవిత. ఎప్స్టీన్ ఫైల్స్ ప్రపంచమంతా ఇప్పుడు మాట్లాడుకుంటోంది. ప్రపంచాన్ని షేక్ చేసేటువంటి వీడియోలు, డాక్యుమెంట్లు లక్షల సంఖ్యలో అవైలబుల్ గా ఉన్నాయి. యాక్చువల్ గా ఎప్స్టీన్ ఎవరు? ఎప్స్టీన్ కి అంత బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంది? అంత సూపర్ రిచ్ ఎలా అయ్యాడు? ఒక ఐలాండ్ ని కొనుక్కోవడంతో పాటుగా బిజినెస్ టైకూన్స్ కావచ్చు, పొలిటీషియన్స్ కావచ్చు, ప్రపంచంలో ఉన్నటువంటి హూ అండ్ హూ అక్కడికి ఎందుకు వెళ్ళేవాళ్ళు, ఆయన ఏం ఆఫర్ చేసేవాళ్ళు, ఆ తర్వాత అనుకోకుండా సడన్ గా ఎప్స్టీన్ ఎలా చనిపోయాడు, బోల్డ్ అంత మిస్టరీ అనేది కనిపిస్తుంది. అంతకు మించినటువంటి ఒక సెన్సేషన్ ఇందులో ఉంది. యాక్చువల్ గా ఎప్స్టీన్ ఫైల్స్ అంటే ఏంటి? మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ హ్యూమనిస్ట్ బాబు గోగినేని గారు. బాబు గారు నమస్కారం. నమస్కారం అండి. సో ఎప్స్టీన్ ఫైల్స్ లో ప్రపంచంలో ఎవరెవరో డబ్బున్న వాళ్ళు, పొలిటికల్ పవర్ ఉన్న వాళ్ళు అందరూ అక్కడ ఉన్నారు అనుకుంటే, చాలా హ్యూమన్ యాంగిల్గా చూస్తే మరీ హృదయాన్ని మెలివేసేటువంటి విజువల్స్, వీడియోస్. చిన్న పిల్లలండి, 3 years 4 years 5 years పిల్లలు, వాళ్ళకి ఎవరేంటో కూడా తెలియని కండిషన్లో ఆయనంటే పీడోఫైల్, బట్ మిగతా వాళ్ళు కూడా యూస్ చేసుకున్నారు అంటే ఏ స్టేట్లో మనం ఉన్నాం, ఏ మైండ్ సెట్ మనకు ఉందండి అసలు? అంటే ఎప్స్టీన్ అనే అతను కిరాతకమైన పనులు చేశాడన్న విషయంలో ఎటువంటి అనుమానము ఉండే అవకాశం లేదు. 2008లో ఆయన ఒక మైనర్ బాలికని ప్రాస్టిట్యూషన్ కోసం సాలిసిట్ చేశాడు అని ఆయన కన్విక్ట్ చేసి 2008 నుండి ఆయన సెక్స్ ఆఫెండర్స్ రిజిస్టర్లో ఆయన పేరుంది. సో ఎటువంటి అనుమానం లేదు, పబ్లిక్గా తెలిసిన విషయం. సెక్స్ ఆఫెండర్స్ లిస్ట్లో ఉన్నది అని అంటే, రిజిస్టర్ అయి ఉన్నది అని అంటే పబ్లిక్ ఎవరైనా కూడా చూస్తే తెలుస్తుంది. ఇది సీక్రెట్గా జరిగిన ట్రయల్ కాదు. ఈయన చాలా పెద్ద పెద్ద వాళ్ళతో తిరిగిన వ్యక్తి కాబట్టి ఇతను చెడ్డవాడు అని నాకు తెలియదు అని దీపక్ చోప్రా లాంటి వాళ్ళు కానీ, భారతదేశంలో ప్రస్తుతం మినిస్టర్గా ఉన్న హర్దీప్ సింగ్ పూరి కానీ ఎవరూ చెప్పటానికి అవకాశం లేదు. అది అనిల్ అంబానీ కావచ్చు, లేకపోతే దిస్ బిగ్ గ్రూప్ ఆఫ్ వెరీ బిగ్ పీపుల్ ఇంక్లూడింగ్ ప్రిన్స్ ఆండ్రూ. అంటే ప్రస్తుతం యునైటెడ్ కింగ్డమ్కి రాజుగా ఉన్న చార్ల్స్ తమ్ముడు. అతని తల్లి బతికున్నప్పుడు, అంటే రాణిగారు ఉన్నప్పటి నుండి కూడా ఈ విషయాల గురించి పబ్లిక్గానే మాట్లాడుకునేవాళ్ళు. మనకి ఇప్పుడు ఆశ్చర్యం వేయాల్సింది మీరు అన్నట్టుగా ఇటువంటి వ్యక్తితో అసోసియేట్ అవ్వటానికి ఎవరు జంకలేదేంటి అన్నది. ఆఖరికి లెఫ్ట్ వింగ్ అంతా కూడా, లెఫ్ట్ థింకర్స్ కూడా, హ్యూమన్ రైట్స్ యాక్టివిస్టులు కూడా, చాలా గొప్పవాడని కీర్తించే నోమ్ హామ్స్కీ కూడా ఈయనతో టచ్లో ఉన్నాడు. అంటే ఆయనతో మాట్లాడుతుంటే ఆ నేరంలో భాగం అని కాదు, నేరస్తుడిని దూరం పెట్టలేదు అన్న నైతిక ఆగ్రహం. ఇప్పుడు నేరస్తుడు ఇంత ఘోరమైన నేరాలు చేశాడు, ఈ కీచకుడు, కిరాతకుడు అయిన వ్యక్తిని తమ ఫ్రెండ్స్ సర్కిల్లో ఎంటర్టైన్ చేయటం ఏంటి అని. దాంట్లో ఈలాన్ మస్క్ ఉన్నాడు, దాంట్లో బిల్ క్లింటన్ ఉన్నాడు. ఎవరు లేరని చెప్పటం చాలా ఈజీ ఏమో. బిల్ గేట్స్ ఉన్నాడు. బిల్ గేట్స్ తన మ్యారేజ్ ఫెయిల్ అవ్వటానికి ఎప్స్టీన్ కారణం అని ఆయనని వదిలేసిన ఆయన భార్య, ఫార్మర్ వైఫ్, ఆవిడ కూడా చెప్పారు. కరెక్ట్, మెలిండా గేట్స్. వీళ్ళందరూ కూడా ఈ ఎప్స్టీన్ ట్రాప్లో ఎట్లా పడ్డారు? ఎప్స్టీన్ అనే అతను ఒక పవర్ బ్రోకర్. ఎప్స్టీన్ అనే అతను ఒక సెక్షువల్ పర్వర్ట్. ఎప్స్టీన్ అనే అతను ఒక బ్రాతెల్ నడిపాడు. ఎప్స్టీన్ అనే అతను కొంతమందితో కలిసి ఒక సెక్స్ ట్రాఫికింగ్ నెట్వర్క్ నడిపాడు. ఇవన్నీ కూడా అతను బిలియనేర్స్ యొక్క ఆస్తులని మేనేజ్ చేస్తూ, దాని నుండి కమిషన్లు పొందుతూ,
వాళ్ళకి ఎక్కడ ఎలా ఇన్వెస్ట్ చేయాలో అడ్వైజులు ఇస్తూ ఈ పవర్ బ్రోకింగ్ కారణంగా ప్రతి దేశం నుండి కూడా ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుని ఆ డెసిషన్స్, ఫైనాన్షియల్ డెసిషన్స్ వాటి మీద బేస్ చేసుకుని తన క్లయింట్స్కి లాభం, దాంట్లో తనకి కమిషన్లు, ఇట్లా అతను చనిపోయే నాటికి $600 మిలియన్ అతని ఆస్తి. దీనికి తోడ్పడింది ఒకప్పుడు అతని గర్ల్ ఫ్రెండ్ అయిన గిలెన్ మ్యాక్స్వెల్ అనే ఆవిడ. గిలెన్ మ్యాక్స్వెల్ తండ్రి చాలా ధనవంతుడు. యూకేలో మిర్రర్ గ్రూప్, డైలీ మిర్రర్, మ్యాక్మిల్లన్ పబ్లిషింగ్ హౌస్ మనందరం వినే ఉంటాము. ఆ మ్యాక్మిల్లన్ పబ్లిషింగ్ హౌస్ని కొనుక్కున్నాడు. ఒకప్పుడు $2 బిలియన్ వర్త్ ఆయన ఆస్తులు. కాకపోతే ఫైనాన్షియల్ స్కాండల్లో ఇరుక్కుపోయి ఎన్నో మోసాలు చేస్తున్నాడు అని బయటకు వస్తున్న టైంలో తన ఓడ మీద నుంచి పడిపోయి చనిపోయాడు అన్న రిపోర్ట్స్ వచ్చినాయి. నిజంగా యాక్సిడెంటల్గా పడిపోయాడా, బట్టలు లేకుండా తేలుతూ ఉన్నాడు నీళ్ళల్లో అతని శవం, నిజంగా యాక్సిడెంటల్గా చనిపోయాడా, లేదు తను ఇజ్రాయెల్కి కేజీబీకి, ఇది చాలా ఇంట్రెస్టింగ్ కనెక్షన్. రష్యా యొక్క సీక్రెట్ ఏజెన్సీ కేజీబీ, ఇజ్రాయెల్ యొక్క సీక్రెట్ ఏజెన్సీ మొసాద్, ఈ రెండిటికి కూడా ఒక ఏజెంట్గా పనిచేశాడు ఇతను. వారికి చేయాల్సిన సర్వీసెస్లో ఇతను ఎక్కడో తప్పు చేశాడా, వాళ్ళని మోసం చేసిన కారణంగా వాళ్ళు ఇతన్ని చంపేశారా అన్నది ఒక స్ట్రాంగ్ సస్పిషన్ అన్నది ఇప్పటికి కూడా సర్క్యులేట్ అవుతూనే ఉంది. అలాగే ఎప్స్టీన్ ఫైల్స్ అని మీరు ఏదైతే అంటున్నారో అవి 60 లక్షల డాక్యుమెంట్లు, ఈమెయిల్స్, వాయిస్ మెసేజెస్, ఫోటోలు, వీడియోలు, వాటిల్లో కొద్ది కొద్దిగా రిలీజ్ అవుతూ ఉన్నాయి. ఇప్పటి వరకు ఒక 35 లక్షల డాక్యుమెంట్స్ రిలీజ్ అయినాయి. మిగతాయి అవుతావో లేదో తెలియనట్టుగా డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ కొంచెం కన్ఫ్యూజింగ్గా స్టేట్మెంట్స్ ఇచ్చింది. రిలీజ్ అయిన డాక్యుమెంట్స్లో మనకి ఏం తెలుస్తుందంటే, డిగ్రీ కూడా చదవని ఈ జెఫ్రీ ఎప్స్టీన్ అనే అతను తన చుట్టూ ఎరవేసి వాళ్ళని సమ్మోహనపరిచి మంత్రముగ్ధులను చేసి సైన్స్ డిస్కషన్స్లో, మ్యాథమెటిక్స్ డిస్కషన్స్లో, వాటితో పాటు ఈ ఫైనాన్షియల్ మ్యాటర్స్లో తన చుట్టూ ఉన్న సెలబ్రిటీస్ అందరినీ, సినిమా యాక్టర్ల దగ్గర నుండి రైటర్స్ వరకు, సినిమా ప్రొడ్యూసర్స్ దగ్గర నుండి హీరోయిన్స్ వరకు అందరినీ తన చుట్టూ తిప్పుకున్నాడు. ఈ తిప్పుకున్న వాళ్ళందరూ నేరస్తులు అనటం అన్యాయం. ఎందుకంటే సోషలైట్గా, అంటే ఒక పార్టీ పెట్టడము, దాంట్లో మందు పోయటము, అందరూ మెచ్చుకునేటట్టుగా ఫుడ్ అరేంజ్ చేయటము, తన ప్రైవేటు ద్వీపంలో హాలిడే అరేంజ్ చేయటము, ఇవన్నీ చేసినప్పుడు అట్రాక్ట్ అయ్యి వెళ్ళే వాళ్ళు ఉంటారు. ముఖ్యంగా ఆయన పైన, ఆయనతో ఉన్న వారి పైన అనుమానము, కోపము ఎక్కడొస్తుందంటే ఆ అమెరికన్ వర్జిన్ ఐలాండ్స్. ఇంట్రెస్టింగ్గా ఎర్లీ 1900s అంటే ఒక 100 సంవత్సరాలకు పూర్వం డెన్మార్క్ నుండి అమెరికా కొనుక్కున్న ద్వీపాలు అవి. ఈరోజు నాకు గ్రీన్లాండ్ అమ్మమని డెన్మార్క్ని డిమాండ్ చేస్తున్నది కదా అమెరికా. సరిగ్గా 100 సంవత్సరాలు ప్లస్ సమ్ ఇయర్స్ ముందు డెన్మార్క్ నుండి అమెరికా ఏ ఐలాండ్స్ అయితే కొన్నదో వాటిని ఇవాళ అమెరికన్ వర్జిన్ ఐలాండ్స్ అంటారు. వాటిల్లో ఒక ద్వీపాన్ని కొనుక్కున్నాడు ఇతను. కొనుక్కున్న తర్వాత అతను సెక్స్ ఒఫెండర్గా, అతని పేరు సెక్స్ ఒఫెండర్స్ రిజిస్ట్రీలోకి వచ్చిన తర్వాత అతనికి పక్కన ఉన్న ద్వీపాన్ని ఆ ఓనర్ అమ్మటానికి ఒప్పుకోకపోతే దుబాయ్లో ఎవరి ద్వారానో కొనిపించాడు. ఈ 2 ఐలాండ్స్ విలువనే ఒక $86 మిలియన్ ఉంటుంది.
దాంట్లో ఒక సోఫిస్టికేటెడ్ బ్రాథల్ నడిపాడు. ఈ ఐలాండ్కి ఎవరు వెళ్ళారు? ఈలాన్ మస్క్ వెళ్ళాడా, లేదు కేవలం వెళ్ళటానికి ఉత్సాహం చూపించాడా? అతన్ని వేరే ఐలాండ్స్ ఓన్ చేసే వర్జిన్ ఎయిర్లైన్స్ ఏదైతే ఉందో, వర్జిన్ గ్రూప్ ఏదైతే ఉందో, వర్జిన్ మీడియా, రిచర్డ్ బ్రాన్సన్, యూకేలో ఒక గొప్ప ఆంటర్ప్రినర్గా ఆయన్ని కీర్తిస్తారు. తన ఐలాండ్కి ఎప్స్టీన్ని రమ్మంటూ వస్తూ వస్తూ నీ జనాన్ని కూడా తీసుకురా అన్నాడు. ఈలాన్ మస్క్ కూడా అటువంటి భాషనే వాడాడు. మీరందరూ అక్కడ ఉంటారా, ఆడవాళ్ళందరూ ఉంటారా, మీ బిగ్ బ్లాస్ట్ అని రకరకాల భాషల్లో ఓపెన్గా ఎక్స్ప్లిసిట్గా రాయకపోయినా అక్కడ ఆడవాళ్ళు ఉంటారా అన్న ఐడియా మట్టుకు ఎక్స్ప్రెస్ చేశారు క్వశ్చన్గా. వీళ్ళందరూ ఎందుకు వెళ్ళారు అన్నది మనం ఊహించవచ్చు, కానీ రుజువులు లేకుండా వీరెవరి ప్రతిష్టకి మనం భంగం కలిగించకూడదు. కానీ ఒక నోన్ సెక్స్ అఫెండర్ చుట్టూ వీళ్ళందరూ తిరిగారన్నది మాత్రం అన్యాయం. కాబట్టి వీళ్ళందరి పట్ల మనకు అనుమానాలు వస్తాయి. గిలెన్ మ్యాక్స్వెల్ తండ్రి ఎట్లయితే మొసాద్కి, కేజీబీకి ఏజెంట్గా ఉన్నాడన్నారో, అట్లాగే ఇతను జెఫ్రీ ఎప్స్టీన్ అనే అతను మొసాద్ తరపున, కేజీబీ తరపున పనిచేశాడు అన్న మాటలు మనం వింటూనే ఉంటాం. ఆ ప్రాసెస్లో భారతీయ దౌత్యవేత్తల్ని కూడా అతను బుట్టలో వేసుకున్నాడని, కొంతమంది బాలీవుడ్ స్టార్స్, ఐశ్వర్యరాయ్ లాంటి వాళ్ళని కూడా కలిశాడు అని. కలవటము నేరం చేయటం ఒకటి కాదండి. ఒక పార్టీ ఏర్పాటు చేస్తున్నాను రండి అంటే వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నిజానికి మీరా నాయర్, సలాం బాంబే డైరెక్టర్, ఆవిడ కూడా తన సినిమా రిలీజ్ తర్వాత ఆఫ్టర్ పార్టీ ఉంటే ఆయన ఆర్గనైజ్ చేస్తే వెళ్ళింది ఆ సినిమాకి ఫండ్ రైజింగ్ కోసం. ఇతని మెథడ్ ఏంటంటే, మేధావులు, కాస్త తెలివి తక్కువ మేధావులు, లేదు ఆర్టిస్టులు, సినిమా వాళ్ళు, పబ్లిక్ పర్సనాలిటీస్, రాజకీయ నాయకులు, వీళ్ళందరినీ తన చుట్టూ తిప్పుకోవటానికి పార్టీలు అన్ని సెక్స్ పార్టీలు అనటానికి వీల్లేదు, పార్టీలు ఆర్గనైజ్ చేసి వాళ్ళని అందరినీ అబ్బురపడేటట్టుగా చేసి, తన పవర్ బ్రోకరింగ్ కారణంగా నేను ఫలానా ప్రధానమంత్రిని, ఫలానా ప్రెసిడెంట్ని నేను ఫోన్ చేసి కాంటాక్ట్ చేయగలను, కావాలంటే మీకు యువరాజ్ అనకూడదు, డ్యూక్, ఈ చార్ల్స్ యొక్క తమ్ముణ్ణి కల్పించగలను, రాయల్టీతో లింక్స్ ఏర్పాటు చేయగలను అని చెప్పి అందరినీ మభ్యపెట్టడం ఒకటి చేశాడు. కొన్ని పనులు చేయగలిగాడు కూడా. బిల్ గేట్స్ని రప్పించి మనము గ్లోబల్ ఈ సైన్స్ ఛాలెంజెస్లో ఉపద్రవాలు ఎట్లా అయితే పాండమిక్లు వస్తే ఏం చేయాలి అన్నది బిల్ గేట్స్ యొక్క ఫౌండేషన్ ఆబ్జెక్టివ్ కూడా ఫర్ ఎ లాంగ్ టైం. మానవాళి ప్రిపేర్ అయి ఉండాలి. వైరల్ అటాక్స్ వస్తే పాండమిక్స్ నుంచి మానవాళిని ఎలా రక్షించాలి. 500 ఏళ్ల క్రితం యూరప్లో సగం జనాభా మాయమైపోయింది ఇటువంటి మహమ్మారుల కారణంగా. యూరప్లో ప్రతి కొన్ని వందల సంవత్సరాలకి ఓ పెద్ద మహమ్మారి రావటం, స్పానిష్ ఫ్లూ అన్నది ఒక 100 సంవత్సరాలకి పూర్వం రావటం, యూరప్ పాపులేషన్ అట్లా తుడిచిపెట్టుకుపోవటం, 10%, 20% మంది చనిపోవటం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఎయిడ్స్ కూడా అటువంటిదే. మనం రెడీగా ఉండాలి అని బిల్ గేట్స్ ఫౌండేషన్ ఎప్పటి నుంచో చెప్తూ ఉంది. ఆ ఫౌండేషన్తో నేను వర్క్ చేస్తాను. జేపీ మార్గన్ వంటి పెద్ద, జేపీ మార్గన్ అంటే భారతదేశపు ఇది జీడిపి ఎంత ఉందో దానికి 3 రెట్లు జేపీ మార్గన్ దగ్గర డిపాజిట్స్ ఉంటాయి. తను డీల్ చేస్తున్న క్యాష్ ఆ లెవెల్లో ఉంటుంది. జేపీ మార్గన్ నుంచి డబ్బులు తీసుకొస్తాను, మనం హెల్త్ కోసం ఒక యాక్టివిటీ, ఒక ఫౌండేషన్ సెటప్ చేయాలి అని
బిల్ గేట్స్ని రప్పించాడు. 2009లోనే జైలు నుంచి బయటకు వచ్చిన వాడిని 2014 దాకా ఇట్లాంటి వాళ్ళు ఎంటర్టైన్ చేసి, ఇతను ఊరికే పేర్లు చెప్తున్నాడు కానీ విషయం ఏమీ లేదు, ఫలానా బ్యాంక్ అంటాడు, ఫలానా వాళ్ళు అంటాడు, కానీ ఇతను సాధిస్తున్నది ఏమీ లేదు అని రియలైజ్ అయ్యి దూరం పెట్టారు కొంతమంది. అట్లాంటి వాళ్ళలో బిల్ గేట్స్ కూడా ఒకడు. సో ఓవరాల్గా చూసుకుంటే ఒక దుర్మార్గుడు, నీచుడు, సెక్షువల్ పర్వర్ట్ ఒక ఆస్పెక్ట్. పవర్ బ్రోకరు, వివిధ దేశాలకి సీక్రెట్ ఏజెంట్గా వారి ఇంట్రెస్ట్ని ప్రమోట్ చేయటానికి డబ్బులు తీసుకుని పనిచేసే ఒక గూఢచారి టైప్ మనిషి, లేదు ఒక లాబీయిస్ట్. 3, ఒక బ్రాతల్ సెక్స్ ట్రాఫికింగ్ యాక్టివిటీని చేస్తున్న ఒక వ్యక్తి. 4, చాలా ధనవంతుల డబ్బు తను మేనేజ్ చేస్తూ వాళ్ళని తను గుప్పెట్లో పెట్టుకోవటం, ఆ యాక్టివిటీ ద్వారా తను బాగా సంపాదించడం. ఇలా చేస్తున్న క్రమంలోనే మనం అనిల్ అంబానీ పేరు కొన్ని వందల సార్లు వచ్చిందంట ఆ ఎప్స్టీన్ ఫైల్స్లో. ఇప్పుడు నేను చెప్పిన ఈ 35 లక్షల డాక్యుమెంట్స్లో కొన్ని వందల సార్లు, చాలా మంది పెద్దవాళ్ళ పేర్లు చాలా సార్లు వచ్చినాయి. బట్ ఇట్ మీన్స్ నథింగ్ అండి. ఒక చెడ్డవాడు నేమ్ డ్రాపింగ్లో రకరకాల పేర్లు వాడాడు కూడా. అంత మాత్రాన వీళ్ళు కంప్లీట్లీ ఇన్నోసెంట్ కాదు. ఇన్నోసెంట్ ఆఫ్ సెక్షువల్ క్రైమ్స్ అయి ఉండొచ్చు, కానీ ఇతను ఈ పవర్ బ్రోకింగ్లో భాగంగా ఫలానా ప్రధానమంత్రిని, ఫలానా ప్రెసిడెంట్ని నేను ఇన్ఫ్లుయెన్స్ చేశాను కాబట్టి ఇజ్రాయెల్కి మంచి జరుగుతుంది, చూస్తూ ఉండండి అని ఈ బోస్టింగ్ చేయటం, అతను చెప్పినవి చాలా జరగటం అన్నది మనం చూస్తున్నాం. ఎగ్జాక్ట్లీ అండి. పీడోఫైల్స్ మామూలుగా చిన్నపిల్లలు అంటే మైనారిటీయో లేకుంటే టీనేజర్లో అనుకుంటాము. అలా కాకుండా దాన్ని కొనుక్కున్నటువంటి ఐలాండ్కే పీడోఫైల్ ఐలాండ్ అనేటువంటి ఒక పేరు కూడా పడిపోవడం అంటే అక్కడ ఎలాంటి దుర్మార్గాలు జరిగాయి అనేది. సో అంత వాటికి అలవాటు పడిపోయారా, అడిక్ట్ అయిపోయారా? ఇంతమంది కూడా రెగ్యులర్గా వెళ్ళేవాళ్ళు. చిన్నపిల్లలు ఉన్నారా అని కూడా అడిగి తెలుసుకొని మరి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపించారు అంటే కేవలం అక్కడ ఉన్నటువంటి జెఫ్రీ ఎప్స్టీన్ ఎవరైతే ఆర్గనైజ్ చేశారో ఆయన మీద మాత్రమే కాదు, వీళ్ళందరి మీద కూడా క్వశ్చన్ అనేది కనిపిస్తోంది. వాళ్ళని కూడా కల్ప్రిట్స్గా చేయాల్సిన అవసరం ఉంది. వందల మంది చిన్న పిల్లలు చనిపోయారు, వాళ్ళు అదృశ్యం అయిపోయారు, ఎక్కడికి వెళ్ళిపోయారో తెలియదు. చాలా మందికి ఇప్పటికీ ట్రమాటిక్గా వాళ్ళు ఉన్నారు, పెద్దవాళ్ళు అయినప్పటికీ కూడా అనేది ఉంది. వీటన్నిటికీ సంబంధించి బయటకు వస్తాయంటారా ఈ మిస్టరీస్ అన్ని? చూడాలండి. ఇప్పుడు తప్పకుండా చాలా బయటకు వచ్చినాయి. ఇప్పుడు అమెరికా ప్రస్తుత ప్రెసిడెంట్ ట్రంప్ చాలా కష్టపడ్డాడు ఈ డాక్యుమెంట్స్ బయటికి రాకుండా ఉండాలని. అసలు తను ఎలక్షన్ క్యాంపెయినింగ్లో ఎవరో కాపాడుతున్నారు ఎప్స్టీన్ చుట్టూ ఉన్న వాళ్ళని అని. ట్రంప్ అంతకుముందు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడే జైల్లో ఉన్న ఎప్స్టీన్ను చాలామంది హత్య చేశారంటారు, ప్రభుత్వం అయితే అతను సూసైడ్ చేసుకున్నాడు అని చెప్తుంది. అది ఎలా జరిగింది? 2008లో మైనర్ బాలికలతో అతని మిస్బిహేవియరు, మైనర్లని ప్రాస్టిట్యూషన్లోకి దింపుతున్నాడు అన్న అభియోగాల పైన అతన్ని అరెస్ట్ చేసినప్పుడు నేరాన్ని ఒప్పుకున్నాడు. నేరం ఒప్పుకున్నప్పుడు చాలా ఆశ్చర్యకరం, అతను ప్లీ బార్గెయిన్ అంటారు అమెరికాలో. మీరు ప్రభుత్వానికి, ప్రాసిక్యూషన్కి నేను ఒప్పుకుంటాను, నాకు శిక్ష ఎంత తక్కువ వేస్తారు అని అడుగుతారు. ఎటువంటి శిక్ష వేస్తారు అని అడుగుతారు. ఎందుకంటే మీరు నేనేమి తప్పు చేయలేదు అని అంటే అది నిరూపించటానికి జ్యూరీని ఎస్టాబ్లిష్ చేయాలి, చాలా తతంగం ఉంటుంది, ఖర్చు అవుతుంది, విషయం తేలకుండా చాలా కాలం నడుస్తుంది. కాబట్టి ఇతను ప్లీ బార్గెన్లో అవును నేను ఈ పని చేశాను, ఈ తప్పు చేశాను, ఇది నేను ఎప్పుడు ఒప్పుకుంటానంటే నాతో పాటు ఉన్న ఎవరిని కూడా మీరు ఇంటర్వ్యూ కానీ ఇంటరాగేట్ కానీ చేయకూడదు. మొదటి ఇన్వాల్వ్ చేయకండి వాళ్ళని ఎవరిని ఇన్వెస్టిగేషన్లో. రెండవది, నాకు వర్క్ రిలీజ్ ఇవ్వండి. వర్క్ రిలీజ్ అంటే ఇతన్ని అరెస్ట్ చేస్తారు,
ఇతనికి ప్రిజన్ సెంటెన్స్ పడుతుంది. ఇతనికి యాక్చువల్లీ 18 నెలలు ప్రిజన్ సెంటెన్స్ పడింది. ఈ 18 నెలల పాటు పొద్దున్నుంచి సాయంత్రం వరకు 12 గంటల పాటు నన్ను ప్రిజన్ బయటకు వెళ్ళేటట్టుగా నాకు పర్మిషన్ ఇవ్వండి, నేను పని చేసుకుంటాను. సో 18 నెలల్లో గుడ్ బిహేవియర్ అని 13 నెలలకే వదిలేశారు. ఈ 13 నెలలు నిద్ర లేచి అతను ఆఫీస్కి వెళ్ళి రాత్రికి మళ్ళీ జైలుకి చేరుకునేవాడు. ఓపెన్ ఎయిర్ ప్రిజన్ కంటే కూడా బాగుంది ఇది. ఇట్లా 13 నెలలు అతను అక్కడ ఉన్నాడు. ఈ బార్గెనింగ్ అంతా కూడా సౌత్లో జరిగింది. న్యూయార్క్లో 2018-19లో ఈ విషయం మీద ఒక అనుమానం వచ్చింది అక్కడ ప్రాసిక్యూటర్లకి. ఇది ఫెడరల్ ఆఫెన్స్ కదా, ఆయన అక్కడ ఏదో డీల్ చేసుకున్నాడు, దాన్ని తిరగతోడొచ్చు అనుకుంటా మనము అని న్యూయార్క్ సదర్న్ డిస్ట్రిక్ట్ వారు ఈ కేసును మళ్ళీ రీస్టార్ట్ చేశారు. చేసిన కారణంగా అరెస్ట్ అయ్యాడు. అరెస్ట్ అయ్యి లోపల ఉన్నాడు. ఇది వర్క్ రిలీజ్ కాదు, అరెస్ట్ అయ్యి లోపలే ఉన్నాడు. అలా లోపల ఉన్న వాడిని అతని సైకలాజికల్ ప్రొఫైలింగ్ చేయాలి అని, నువ్వు ఎవరివి, నీ భావాలేంటి, నీ మైండ్లో సూసైడ్ ఏమైనా ఉందా అని ప్రశ్నలు వేస్తే, నేను జూయిష్ పర్సన్, యూదుడిని, మా మతంలో ఆత్మహత్య అన్నది, బలవన్మరణం అన్నది ఉండదు, అది ప్రొహిబిటెడ్, కాబట్టి నేను అటువంటిది ఏం చేసుకోను అన్న కొద్ది కాలానికి అతని శవం కనిపించింది, ఉరేసుకుని చనిపోయాడు అని అన్నారు. అతని తమ్ముడితో సహా ఎలా సాధ్యమో ఆ వీడియో ఫుటేజ్ చూపియండి అని అన్నారు. వీడియో ఫుటేజ్ ఎంతవరకు చూపించగలరు? అతను ఏ సెల్లో అయితే ఉన్నాడో ఆ సెల్లోకి ఎవరైనా వచ్చారా, సెల్ బయటకు ఎవరైనా వెళ్ళారా. ఇతని శవం కనిపించిన ఉదయం అప్పటికి 12 గంటల ముందు ఏం జరిగిందని వీడియో చూస్తూ ఉంటే, అర్ధరాత్రికి ముందు ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు ఫుటేజ్ లేదు. ఫుటేజ్ ఎందుకు లేదు అని అంటే, ప్రిజన్లో ప్రతిరోజు అర్ధరాత్రి ఒక కెమెరా ఆఫ్ అయ్యి ఇంకో కెమెరా ఆన్ అవుతుంది. కాబట్టి ఒక 3 నిమిషాలు 4 నిమిషాలు వాట్ ఎవర్ దట్ ఈస్ అక్కడ బ్లాంక్గా ఉంది అని ప్రిజన్ అథారిటీస్ చెప్పారు. అలా అయితే అంతకు ముందు రోజు కానీ తర్వాత రోజు కానీ అట్లా అయిందా అని అడిగితే సమాధానం లేదు. సో అనుమానాస్పద పరిస్థితుల్లోనే ఇతను చనిపోయాడు అన్నది మోస్ట్ పీపుల్స్ కన్క్లూషన్. అప్పుడు అధ్యక్షుడు ఎవరు? ఈయన. ఈ విషయాలు బయటికి రాకుండా చేశారు. ఈ విషయాలు బయటకు వస్తే ఎవరెవరి పేర్లు బయటకు వస్తాయో తెలియదు కాబట్టి భయపడి ఇన్ఫ్లుయెన్స్ ఉన్నవారు ఇతన్ని లేపేయించారు ప్రిజన్లో అన్నది ఒక కన్క్లూజన్, బట్ నాట్ ఫౌండెడ్ బై ఎవిడెన్స్. ఇట్స్ ఎ సస్పిషన్. ఈ సర్కమ్స్టాన్సెస్లో అలా అయి ఉండొచ్చు అని అనుకోవటం. ఈ ప్రాసెస్లో డాక్యుమెంట్స్ ఏవి కూడా బయటికి రాకూడదు అని కోర్టు చెప్పింది. ఎందుకు? ఈ డాక్యుమెంట్స్లో విక్టిమ్స్ పేర్లు ఉన్నాయి. ఇప్పుడు మన దేశంలో నిర్భయ అంటాం, నిజంగా అమ్మాయి పేరు నిర్భయ కాదు, కానీ విక్టిమ్ యొక్క పేరు చెప్పకూడదు. అట్లీస్ట్ బతికి ఉన్న విక్టిమ్ పేరు చెప్పకూడదు. ఆ విక్టిమ్ యొక్క సమ్మతి కానీ ఆ విక్టిమ్ ఆన్ దేర్ ఓన్ వచ్చి చెప్పటం వేరు. ఈ లా ఎన్ఫోర్స్మెంట్ కానీ జర్నలిస్టులు కానీ ఎవరు పేర్లు చెప్పకూడదు. సో ఈ డాక్యుమెంట్స్లో విక్టిమ్స్ పేర్లు ఉన్నాయి, చెప్పొద్దు అని కోర్టు చెప్పింది. ఇది జరుగుతున్న క్రమంలో గ్విఫ్రే, GUIFFRE అనే ఒక ఆవిడ, ఆస్ట్రేలియన్ లేడీ, పాపము చిన్నపిల్లగా ట్రంప్ యొక్క మారాలాగో రిసార్ట్లో పనిచేస్తున్న అమ్మాయిని ట్రంప్ మిత్రుడైన, అప్పటి ట్రంప్ మిత్రుడైన జెఫ్రీ ఎప్స్టైన్ నా దగ్గర పనిచేయటానికి తీసుకెళ్తాను అని ఆవిడని తన పనిలో పెట్టుకున్నాడు.
తను బ్రిటన్ రాణిగారి కొడుకు ఆండ్రూని ఈవిడకి పరిచయం చేశాడు. ఈ అమ్మాయితో అతను ఆండ్రూకి ఫోటోలు ఉన్నాయి. అవును. ఈ అమ్మాయి కొద్ది కాలం అయినాక తన కథ బయట పెట్టింది. తన గోడు వెళ్ళబుచ్చుకుంది. చిన్నప్పుడు తనని ట్రంప్ దగ్గర ఉద్యోగం చేస్తూ ఉన్నప్పుడు తనని తీసుకువెళ్ళి తన దగ్గర పెట్టుకున్నాడు. గిలెయిన్ మ్యాక్స్వెల్ తన అప్పటి గర్ల్ ఫ్రెండ్, జెఫ్రీ ఎప్స్టీను తనని చెరిచారని, తనని లైంగికంగా వేధించారని, ఇతరులకు అప్పజెప్పారని, లైంగికంగా వాడుకోవటానికి. ఆ క్రమంలోనే తనకి ఇంకా మైనారిటీ తీరలేదు. సెక్షువల్ యాక్టివిటీకి, సెక్షువల్ కన్సెంట్కి రావాల్సిన ఏజ్ కంటే ముందే తనని ప్రిన్స్ ఆండ్రూకి అప్పజెప్పారని, ప్రిన్స్ ఆండ్రూ తనని చెరిచాడని, ఈ విషయాలన్నీ ఆవిడ చెప్పిన తర్వాత ఆండ్రూ ఆవిడకి $22 మిలియన్ సివిల్ సెటిల్మెంట్, అంటే నేను తప్పు చేశానని ఒప్పుకోకుండా నీకు ఈ కష్టాల కారణంగా ఇన్ని డబ్బులు ఇచ్చి వదిలించుకుంటున్నాను నిన్ను అన్నట్టుగా $22 మిలియన్ ఆ అమ్మాయికి ఇచ్చారని, ఆవిడ 40 వయసులోనో లేట్ 40స్లోనో ఇది భరించలేక తనని ఎవరు నమ్మట్లేదు అని లాస్ట్ ఇయర్ సూసైడ్ చేసుకున్నారు ఆవిడ, ఆస్ట్రేలియాలోనే. నా ఒక ప్రశ్న ఏంటంటే, 16 ఏళ్ళు నిండని, 18 ఏళ్ళు నిండని ఈ చిన్న పిల్లల్ని, ఆడపిల్లల్ని వాళ్ళ తల్లిదండ్రులు ఎట్లా పంపించారు వీళ్ళ దగ్గరికి? ఇప్పుడు వాళ్ళు సొంతంగా వెళ్ళలేదు కదా, ఆ కన్సెంట్ వాళ్ళకి ఆ ఏజ్ లేదు కదా. దే ఆర్ నాట్ ఎలిజిబుల్ టు గివ్ కన్సెంట్ ఫర్ సెక్షువల్ యాక్టివిటీ. అసలు 16 ఏళ్ళు దేశం బట్టి 16 ఏళ్ళు 18 ఏళ్ళ వరకు తమ తల్లిదండ్రుల రక్షణలో పెరగాల్సిన పిల్లలు వాళ్ళు వీళ్ళ చేతిలోకి ఎలా చిక్కారు? ఆ తల్లిదండ్రులు ఏమీ ఎందుకు మాట్లాడలేదు? దానికి ఆన్సర్గా ఏం చెప్పారంటే, ఇలా జరుగుతుందని ఎవరికైనా నువ్వు చెప్తే నిన్ను ఈ గోల్ఫ్ కోర్సులో ఆ 9 హోల్ 16 హోల్ గోల్ఫ్ కోర్సెస్ ఏవైతే ఉంటాయో ఫలానా హోల్ దగ్గర నువ్వు ఫర్టిలైజర్ అయితే వెళ్తావు, నీ శవం అక్కడ ఉంటుంది అని. మీ అమ్మని, మీ నాన్నని, మీ చెల్లిని, మీ తమ్ముడిని లేపేస్తాం ఎవరితో అయినా మాట్లాడితే కూడా ఈ విషయాలని చెప్పి వాళ్ళని సెక్షువల్ స్లేవరీలో దింపారు అని చెప్తూ ఉన్నారు. ఇది విక్టిమ్స్ అంటున్న వాళ్ళు చెప్తున్నారు కాబట్టి దాన్ని తీసి పారేయకూడదు. ఏదో ఒక జర్నలిస్ట్ చెప్పిన మాటలు కాదు ఇవి. దిస్ ఈజ్ ద ఓవరాల్ బ్యాక్గ్రౌండ్ అండి. ఈ సెక్షువల్ పర్వర్షను, ఈ ఎక్స్ట్రీమ్ క్రిమినాలిటీ కారణంగా చిన్నారులు, చిన్న బిడ్డలు వారందరూ వీరి పర్వర్షన్కి, వీళ్ళ సెక్షువల్ హంగర్కి చిక్కారు, మోసపోయారు, విక్టిమ్స్ అయ్యారు, కొంతమంది హతులైపోయారు. ఇది మనకి ఇప్పటి వరకు తెలిసిన విషయాలు. సో ఇప్పటికైతే దీన్ని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అన్నది ఏ డైరెక్షన్లో జరుగుతుంది అన్నది క్లారిటీ లేదు. ఎందుకు లేదు అనంటే, డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ కన్ఫ్యూజింగ్గా ఇంకా ఉన్నాయి, మేము రిలీజ్ చేయబోవట్లేదు అని 2 మెసేజెస్ ఇచ్చాం. మేము ప్రతి డాక్యుమెంటరీని ఎడిట్ చేయాలి, ఎడిట్ చేసి విక్టిమ్స్ పేర్లు కనపడకుండా చేయాలి అని దానికి బ్లాక్ మార్క్ పెట్టడం అన్నది చేస్తున్నారు. కొన్ని డాక్యుమెంట్స్లో విక్టిమ్స్ పేర్లే కాదు, అక్యూజ్డ్ పేర్లు కూడా బ్లాక్ చేసి ఉన్నాయి. కొన్ని డాక్యుమెంట్స్లో కమ్యూనికేషన్ ఫ్రమ్ అక్యూజ్డ్ వాళ్ళ పేర్లు కూడా బ్లాక్ చేసి ఉన్నాయి. ఆ బ్లాకేజ్ వెనకాల పేర్లు ఏమిటి అని కొంతమంది కంప్యూటర్స్లో స్పెషలిస్టులుగా, ఫోరెన్సిక్ అనాలిసిస్లో స్పెషలిస్టులుగా ఉన్నవారు కొన్ని పేర్లు బయట పెట్టారు. మీ వీక్షకులకి
ఇంట్రెస్ట్ ఉంటే జీమెయిల్ తెలుసు కదా మీకు. జీ బదులు జే, జే ఫర్ జెఫ్రీ, జే ఫర్ జాక్, జేమెయిల్, జీమెయిల్ లాగా gmail.com అని మీరు కొట్టండి. ఇది అమెరికాలో బేస్ అయిన కొంతమంది కంప్యూటర్ స్పెషలిస్టులు జెఫ్రీ ఎప్స్టైన్ యొక్క జీమెయిల్ కమ్యూనికేషన్స్ ఏవైతే డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ పబ్లిక్ చేసిందో, ఇది హ్యాకింగు, దొంగతనము, ప్రైవసీ అని కాదు, ప్రభుత్వం ఏవైతే తన వెబ్సైట్లో పెట్టిందో అవి యాక్సెస్ ఈజీగా లేదు. ఏదైనా తెలుసుకోవాలని అంటే తెలియట్లేదు. 35 లక్షల డాక్యుమెంట్స్ ఎవరు చూడగలరు? కాబట్టి దాంట్లో ఈమెయిల్స్ని జీమెయిల్ క్లోన్గా, అంటే చూస్తే జీమెయిల్ లాగా ఉండేటట్టుగా కొంతమంది కంప్యూటర్ స్పెషలిస్టులు క్రియేట్ చేశారు. ఎవరైనా సరే gmail.com అని కొడితే ఒక జీమెయిల్ లాంటి అకౌంట్ తెలుస్తుంది, మీకు ఓపెన్ అవుతుంది. యు ఆర్ వ్యూయింగ్ దిస్ యాజ్ ఇఫ్ యు ఆర్ జెఫ్రీ ఎప్స్టీన్ అని మీకు నోటీస్ వస్తుంది. మీరు ఆ డాక్యుమెంట్స్ చూడొచ్చు, దాంట్లో సెర్చ్ చేయొచ్చు. మీరు అనుమానపడుతున్న దేశాల యొక్క అధిపతులు, రాజులు, రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు, మినిస్టర్లు, అంబాసిడర్లు, వాళ్ళ పేర్లు కొట్టి సెర్చ్ కొడితే ఎన్నిసార్లు వాటిల్లో వచ్చినాయో మీకు కనిపిస్తాయి. ఎన్నిసార్లు వచ్చినాయనంటే అన్నిసార్లు వాళ్ళ పేర్లు వీళ్ళు చెప్పారని, వాళ్ళు నేరాలు చేశారంటానికి ఇది రుజువు కాదు. కాకపోతే అబ్బే నాకు అంత కనెక్షన్ ఏమీ లేదు అని కొంతమంది చెప్పారు. ఆయన నన్ను ఐలాండ్కి సెయింట్ జేమ్స్ ఐలాండ్, అది సెయింట్ జేమ్స్ ఐలాండ్కి రమ్మంటే నేను రాను అని చెప్పాను అని కొంతమంది బుకాయించారు. మొన్న ఈ 30 లక్షల, అంటే మొత్తం 35 లక్షలు ఇప్పటి వరకు డాక్యుమెంట్స్, 30 లక్షల డాక్యుమెంట్స్ మొన్న రిలీజ్ అయితే అంతకుముందు కాదు అన్న వాళ్ళు అబద్ధం చెప్పారని ఇప్పుడు తెలుస్తుంది. నన్ను చాలాసార్లు రమ్మన్నాడు, నేనే వెళ్ళలేదు అని మస్క్ అన్నాడు. నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పాను అని మస్క్ అన్నాడు. ఇప్పుడు చూస్తున్న ఏమిటి అని అంటే, నేను ఎప్పుడు రావచ్చు అని అడిగాడు. ఈయన అడిగాడు నేను ఎప్పుడు రావాలి, కానీ వెళ్ళలేదు అనుకుంటా. ఎప్పుడు రావాలి అన్న మాత్రమే అడిగాడు. అంటే అబద్ధం మటుకు చెప్పాడని తెలుస్తుంది మనకి. దీపక్ చోప్రా లాంటి వాడు ఇతనితో కనెక్ట్లో ఉన్నాడు. ఆధ్యాత్మికత, భారతీయ జ్ఞాన సంపద, వీటన్నిటి గురించి మాట్లాడుతూ అమెరికాలో వీరమాచినేని రోల్ ప్లే చేస్తూ అందరినీ బుట్టలో వేసుకుని అందరినీ తప్పుదారి పట్టిస్తున్నవాడు ఈ ఇమేజ్లో దొరికాడు. ఇట్లా మనం చాలా మందిని ఈ ఈమెయిల్స్ ద్వారా పట్టుకోవచ్చు, దొరుకుతారు. ఎందుకంటే పేర్లు ఉన్నాయి. కాకపోతే ఎవరినైనా అక్యూజ్ చేసే ముందు ఆ ఈమెయిల్లో వాళ్ళు ఏమంటున్నారో కూడా చూడాలి. కేవలం పేరుంటేనే జంప్ చేయకూడదు. ఇంకోటి, కొంతమంది కుతంత్రంగా, దురుద్దేశపూర్వకంగా నువ్వు మా నేతల పేర్లు ఉన్నాయని చెప్పావు కాబట్టి రాహుల్ గాంధీ పేరు కూడా ఉంది అని చెప్పారు. అది అబద్ధం. రాహుల్ గాంధీ పేరు లేదు, కానీ ఉన్నది అని మాధ్యమాలను మిస్యూజ్ చేసుకుంటూ అబద్ధాలు చెప్పే బ్యాచ్ మనకు ఉన్నది. వాళ్ళు ఆ పనులు చేస్తున్నారు. అంబానీ పేరుంది. అంబానీకి రాజకీయంగా సపోర్ట్ చేసే వాళ్ళ పేర్లు ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెతుక్కోవచ్చు. gmail.com సెర్చ్ చేస్తే దొరుకుతాయి. ఇది ఆన్ గోయింగ్ వెరీ సాడ్ స్టోరీ. ప్రపంచవ్యాప్తంగా గొప్పవాళ్ళు అనుకుని నాయకులు అన్న వాళ్ళు నైతిక విచక్షణ కోల్పోయి శిక్ష పడి, శిక్ష అనుభవించి బయటకు వచ్చిన అత్యంత దారుణమైన నేరాలు చేసి దొరికిపోయిన వ్యక్తితో
సంబంధం ఉంచుకోవటం. వాళ్ళతో నేరం చేశారని కాదు. అటువంటి వాళ్ళని తమ ఫ్రెండ్ లిస్ట్‌లో పెట్టుకోవటం, అటువంటి వాడి ద్వీపానికి నేనెప్పుడు రావచ్చు అని క్వెషన్‌లేయటం, నువ్వు మా దగ్గరికి ఎప్పుడొస్తున్నావని అడగటం, ఉమ్, ఇదంతా చాలా దారుణమైన విషయం అండి. మనం ఇది ఇంత ఓపెన్‌గా బయటకి రాకముందు ఇటలీ ప్రధానమంత్రి బెర్లుస్కోనీ గురించి విన్నాం. చాలా చీదర వేసి, డోకు వచ్చే స్టోరీస్ మనం ప్రైమ్ మినిస్టర్ బెర్లుస్కోనీ గురించి ఓపెన్‌గా న్యూస్ పేపర్స్‌లో రావటం చూసాం. ఆయన తన ఇంట్లో, ఏది రోమ్‌లో తన ఇంట్లో, తను కూడా సార్డినియా అనే ఒక ద్వీపం ఆయనది కాదు. సార్డినియా ద్వీపంలో తనకొక కోట లాంటి ఒక పెద్ద ఎస్టాబ్లిష్మెంట్ ఉంది. దానికి మొరొకో నుండో ఇంకో దేశం నుండో అండర్ ఏజ్ పిల్లలు వచ్చారు, వాళ్ళతో సెక్షువల్ కాంటాక్ట్ ఈయన పెట్టుకున్నాడు అని కేసు పెట్టి ఆయనకి 7 సంవత్సరాల జైలు శిక్ష విధించారు. yeah. ఈ పీటర్ మాండెల్సన్ అనే ఆయన టోనీ బ్లేర్ క్యాబినెట్లో మినిస్టర్, బ్రిటన్. లేబర్ పార్టీ తరపున 2 సార్లు మినిస్టర్గా ఉన్నాడు. మొన్నటి వరకు యూకే తరపున యునైటెడ్ స్టేట్స్కి అంబాసిడర్గా, రాయబారిగా పంపబడ్డాడు. అంటే ఒక యునైటెడ్ కింగ్డమ్ యూకే నుండి వచ్చిన ఎనీ పబ్లిక్ ఆఫీషియల్కి లభించే చాలా గొప్ప గౌరవం యూకేకి రాయబారిగా అమెరికాకి పంపబడటం. అతను ఎప్స్టీన్ ఫైల్స్లో దొరకటం, ఎప్స్టీన్ని జైలు నుండి బయటకు పంపిస్తున్న రోజు, ఈ రోజుతో నీకు లిబర్టీ, ఇది లిబరేషన్ డే అని మెసేజ్ పెట్టడం. అంటే నువ్వు చేసిన కిరాతకానికి నువ్వు శిక్ష అనుభవించావు, బయటకు వచ్చాక బుద్ధిగా ఉండు కాదు. దీనితో యు ఆర్ ఫ్రీ, లిబరేషన్ డే. యూరప్కి లిబరేషన్ డే అన్న పదం చాలా ఇంపార్టెంట్ పదం. ఎందుకంటే హిట్లర్ నుండి యూరప్ని విడిపించింది అమెరికా, దాన్ని లిబరేషన్ డే అంటారు. ఈరోజు నీకు లిబరేషన్ డే అన్నాడు. తర్వాత 2009 నుండి అతను చచ్చిపోయే వరకు దాదాపు 10 ఏళ్ల పాటు ఈ ప్రిన్స్ ఆండ్రూ కానీ, మాండెల్సన్ లాంటి వాళ్ళు కానీ, క్లింటన్ లాంటి వాళ్ళు కానీ, బిల్ గేట్స్ లాంటి వాళ్ళు కానీ, మస్క్ లాంటి వాళ్ళు కానీ, ఈ హర్దీప్ పూరి కానీ, వీళ్ళందరూ కూడా యాక్టివ్గా కనెక్షన్స్ మెయింటైన్ చేశారు అనిల్ అంబానీతో సహా. ఇప్పుడు ఎవరో మీ పేరు చెప్పటం కాదు, వీళ్ళే మెయిల్స్ పంపించి కరెస్పాండెన్స్లో ఉన్నారు, లేదు వీళ్ళ ఏజెంట్స్ వీళ్ళ తరపున కరెస్పాండెన్స్లో ఉన్నారు. ఇది చాలా విచారకరమైన విషయం. వాళ్ళు వాళ్ళ ఆనర్ని, వాళ్ళ ప్రతిష్టని వాళ్ళే కాపాడుకోవాలి, బయటకు వచ్చి చెప్పాలి. దీంట్లో చాలా ఇంట్రీగింగ్ మ్యాటర్ ఏంటంటే, ప్రెసిడెంట్ క్లింటన్ ఆయన ఐలాండ్కి వెళ్ళాడని, చాలాసార్లు వెళ్ళాడని, అక్కడి నుండి కొన్ని ఫోటోలు పంపించారు. ఈరోజు ఏ ఫోటో నిజమో ఏది అబద్ధమో తెలియనట్టుగా ఏఐ ద్వారా చాలా మంది పైన వికృతంగా, దురుద్దేశపూర్వకంగా కొన్ని డాక్యుమెంట్స్ సృష్టిస్తున్నారు. అట్లా సృష్టించారు అని కొంతమంది చెప్తున్నారు. ఈ విషయం ఏంటో చెప్పడానికి కాంగ్రెషనల్ హియరింగ్, అంటే పార్లమెంటు మనకి ఎలాగో భారతదేశానికి, అమెరికాకి కాంగ్రెస్ యొక్క హియరింగ్కి రమ్మని ఆయనకి, ఆయన భార్యకి నోటీస్ పంపిస్తే, మేము రాము, ఇది మమ్మల్ని అనవసరంగా ఇరికించటానికి, ఒక తమాషాలో మమ్మల్ని భాగం చేయటానికి మీరు పిలుస్తున్నారు అని వీళ్ళు ఇనీషియల్గా అన్నారు. అన్న తర్వాత కాంగ్రెస్ రమ్మంటే రాకపోతే మీకు వారెంట్ జారీ అవుతుంది. ఇప్పుడు మన దేశంలో లాగానే స్పీకర్కి జడ్జి గారి పవర్లు ఉంటాయి కదా మన దేశంలో, అట్లాగే జ్యుడిషియల్ పవర్స్, ఈ కాంగ్రెషనల్ హియరింగ్స్ కూడా ఉంటాయి. వారెంట్ ఇష్యూ చేసి వాళ్ళని అరెస్ట్ చేసి తప్పించవచ్చు. అలా చేయబోతున్నారు అని
ఇప్పుడు మేము వస్తున్నాములే అని వీళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇదంతా కూడా డెమోక్రాట్ పార్టీ లీడర్సు, ఇంతకు ముందు ప్రెసిడెంట్లుగా ఉన్న వాళ్ళందరినీ ఇరికించటానికి దురుద్దేశంతో చేసిన పనులు అని వాళ్ళ అబ్జెక్షన్. ఏ సైడ్ ఉన్నా కూడా ఎంతో దారుణంగా జరిగిన ఈ నేరాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో భాగం పంచుకున్నది రెండు పార్టీల వాళ్ళని అర్థమవుతుంది. ఈ వెరీ బిగ్ రిచ్ ఇండస్ట్రియలిస్ట్, క్యాపిటలిస్ట్, ఫండ్ మేనేజర్స్, పాలిటీషియన్స్ దీంట్లో ఉన్నారని అర్థమవుతుంది. మగవాళ్లే కాదు, ఆడవాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు అని మనకు అర్థమవుతుంది. సో దిస్ ఈజ్ డోకొచ్చి గుండె తరుక్కుపోయే కథనాల వెనుక ఈ అగ్లీ రియాలిటీ ఉంది. నేను ఇప్పుడు మీకు హింట్గా ఏవైతే చెప్పానో, ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నా gmail.comకి వెళ్ళి ఓపికగా చదువుకోవచ్చు. కొన్నేమో చాలా ఇన్నోసెంట్ మెసేజ్లు. మీరు యంగ్ గర్ల్స్ అని సెర్చ్ చేస్తేనో లేకపోతే సిమిలర్ వర్డ్స్ మీ అభిమాన రాజకీయ నాయకుడి పేరో దాంట్లో వేసి సెర్చ్ చేస్తే ఆ మెన్షన్స్ ఉంటే అవి వస్తాయి రిజల్ట్స్.